హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోనికా మధు గ్యాలరీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అన్నిటికంటే చాలా డిఫరెంట్ టాపిక్తో, అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. అవేంటంటే అందరికీ, లేడీస్ అందరికీ చాలా ఇంపార్టెంట్, అందరికీ కావాల్సినవి. ఈ హ్యాక్స్ లేడీస్కే కాదండి, జెంట్స్ కూడా వినండి. ఎందుకంటే మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు. వాళ్ళకి మీరు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళైతే మీరు చాలా గుడ్ బాయ్స్ అని చెప్పాలి, గుడ్ జెంట్స్ అని చెప్పాలి. సో ఈ వీడియోలోకి వెళ్ళిపోదాము. మంచి మనసుతో ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి హెల్ప్ చేయండి. ఇంట్లో ఉన్న వాళ్ళకే కాదు, మీరు ఎవరైతే ఫ్రెండ్లా అనుకుంటారో, ఈవెన్ మీకు తెలియని వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేస్తూ ఉండండి. అది చాలా మంచిది, సొసైటీకి మంచిది. మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఓకేనా? ఇప్పుడు నేను పీరియడ్ హ్యాక్స్ చెప్పాలని అనుకుంటున్నాను. యాక్చువల్గా ఈ వీడియో చేయాలని నాకు ఎప్పటి నుంచో థాట్ ఉండే. అంటే ఇప్పుడు ఇది కరెక్ట్ టైమో కాదో కూడా నాకు తెలియదు. కాకపోతే నాకు ఎందుకు అనిపించింది పీరియడ్ హ్యాక్స్ షేర్ చేయాలని. సో నేను ఇంకా షేర్ చేద్దామని. ఎందుకంటే ఒక్కొక్క స్టెప్ ముందుకు వేయకపోతే మనం ఇంకా ఆ పొజిషన్లోనే ఉండిపోతాము. సో నేను అన్ని వీడియోస్ చేయాలని అనుకుంటున్నాను కాబట్టి ఇది కూడా ట్రై చేస్తున్నాను. ఇదైతే ట్రై కాదండి, నేను ఓన్గా పాటించి, నాకు తెలిసిన వాళ్ళు కానీ, నా ఫ్రెండ్స్ కానీ, నా ఫ్యామిలీ కానీ పాటించే టిప్సే ఇవన్నీ. ఒకరికొకరం షేర్ చేసుకొని మొత్తం ఇవన్నీ ఎలా అంటే ఇవి చాలా ఇంపార్టెంట్. ఇందులో కొన్ని మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటాయి, కానీ పబ్లిక్గా మాట్లాడడానికి ఎందుకో చాలా షై అయిపోతారు. సో అలా అవ్వద్దు ప్లీజ్. పీరియడ్ అనేది చాలా నార్మల్ థింగ్. మీరు అది ఫస్ట్ బ్రెయిన్లో పెట్టుకోండి. ఈ భూమి మీద పుట్టిన ప్రతి అమ్మాయికి ఇది ఖచ్చితంగా జరగాల్సిందే. ఈ ప్రాసెస్ జరగకపోతే మీరు, నేను ఇక్కడ ఉండము కదా. సో అది మనం బ్రెయిన్లో పెట్టుకొని, ఆడవాళ్ళేంటి మగవాళ్ళేంటి, ముందు మనకి పీరియడ్ వచ్చింది అని చెప్పడానికి సిగ్గుపడకుండా, అదేదో పెద్ద ప్రాబ్లం కాదు, ఏమీ కాదు. అది జస్ట్ ఒక చిన్న ప్రాసెస్ అంతే మన లైఫ్లో. మీరు అలా ప్రిపేర్ అయిపోయి ఉండండి. సో నేను ఇప్పుడు హ్యాక్స్ అన్ని చెప్తూ ఉంటాను కదా, మీకు నచ్చినవి ఏమైనా ఉంటే పాటించేసేయండి. అండ్ అలాగే నాకు తెలియనివి, కొత్తవి ఏదైనా మీకు టిప్స్ తెలుసుంటే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఎందుకంటే నాతో పాటు ఇక్కడ చూసే వాళ్ళందరికీ హెల్ప్ఫుల్ అవుతాయి కదా, మీరు కూడా చాలా మంచి పని చేసిన వాళ్ళే అవుతారు. సో నేను ఒక్కొక్కటిగా చెప్తూ ఉంటాను, మీరు ఫాలో అయిపోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో మనం చిన్నప్పుడు స్కూల్లో నార్మల్గా అన్నీ చదువుతూనే ఉంటాం. అలాగే ఈ పీరియడ్స్ గురించి కూడా మనకు చెప్తూనే ఉంటారు. కాకపోతే అప్పుడు మనకు వినడానికి అదొక శైలా అనిపిస్తుంది. బట్ ఇప్పుడు అలా అస్సలు ఫీల్ అవ్వద్దు. పీరియడ్స్ ఎందుకు వస్తుందో మనకు తెలుసు, ప్రాసెస్ ఏంటో అందరికీ తెలుసు. కాకపోతే ఎప్పుడైనా మీరు ఆలోచించారా, అసలు పీరియడ్ జరుగుతున్నప్పుడు పెయిన్ ఎందుకు వస్తుంది అని ఆలోచించారా? సో మీరు ఆలోచించి తెలుసుకుంటే, మీరు మెడికల్ స్టూడెంట్స్ అయితే మాత్రం ప్లీజ్ ఈ వీడియో స్కిప్ చేసేయండి. ఎందుకంటే నేనైతే మెడికల్ స్టూడెంట్ని కాదు, నేను ఒక నార్మల్ MBA అనమాట. కాకపోతే నాకు తెలిసినవి నేను చెప్తున్నాను. ఇందులో తప్పులు ఏమైనా ఉంటే మీరు సరిచేయచ్చు. నేనేమీ బాధపడను, ఎందుకంటే నేను కూడా తెలుసుకుంటాను కాబట్టి. సో అసలు ఫస్ట్ పీరియడ్స్ ఎందుకు వస్తుంది అని నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, మన గర్భసంచిలో ఉన్న పొరని అది బయటికి, అంటే మంత్లీ బయటికి పంపించాలి కాబట్టి మన యుట్రస్ స్క్వీజ్ అవుతూ ఉంటుంది పీరియడ్ టైంలో. ఆ స్క్వీజ్ అయ్యే టైంలోనే మనకి పెయిన్ కలుగుతుంది అనమాట. ఆ స్క్వీజింగ్ని పెయిన్ లాగా మనం బేర్ చేయాల్సి వస్తుంది. సో చాలామందికి స్టమక్ పెయిన్ చాలా హెవీగా వస్తుంది. నేను కూడా అందులో ఒక దానినే. కాకపోతే కొన్ని రోజులుగా, అంటే కొన్ని నెలలుగా నేను పాటించే టిప్స్ కానీ నాకు చాలా హెల్ప్ఫుల్ అయినాయి అనమాట. నేను ఎంత పెయిన్ బేర్ చేశానంటే నేను మీకు మాటల్లో చెప్పలేను. నేనే కాదండి, నేను ఏదో గొప్ప నేను చెప్పట్లేదు, నేనే కాదు, ప్రతి అమ్మాయి ఈ పెయిన్ ఖచ్చితంగా భరిస్తుంది. సో మీకు అన్బేరబుల్ పెయిన్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ కన్సల్ట్ యువర్ డాక్టర్. ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఈ పెయిన్స్ ఎక్కువ ఉంటాయని అంటారు. మేబీ PCOD వల్ల కానీ, థైరాయిడ్ వల్ల కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కానీ ఏదైనా అవుతుంది అని అంటారు. నాకు కూడా టెక్నికల్గా తెలీదు. కాకపోతే మీకు హెవీగా ఉంటే మాత్రం ప్లీజ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఇఫ్ మీరు పర్వాలేదు, వీ కెన్ మేనేజ్ అనుకుంటే మాత్రం ఈ వీడియో చూసేసి ఇందులో ఉన్న టిప్స్ అన్నీ ఫాలో అయిపోండి. ఇవైతే మెయిన్గా పీరియడ్ పూర్తిగా తగ్గిపోతుంది, పీరియడ్ పెయిన్ తగ్గిపోతుందని నేను చెప్పను. కాకపోతే మనకి కాస్త రిలీఫ్ అవుతుంది అన్నమాట.
సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ప్రతి అమ్మాయి ఖచ్చితంగా దగ్గర పెట్టుకోవాల్సిన ఒక థింగ్ ఏంటంటే హాట్ వాటర్ బ్యాగ్ అనమాట. ఇప్పుడు ఆన్లైన్లో అవైలబుల్గానే ఉంటుంది. ఇఫ్ మీ దగ్గర హాట్ వాటర్ బ్యాగ్ అవైలబుల్గా లేదు అని అనుకుంటే ఒక క్లాత్లో లేకపోతే ఒక కర్చీఫ్లో రైస్ వేయండి. రైస్ని బాగా వేడి చేయండి. ఒక ప్యాన్ మీద కానీ ఒక గిన్నెలో కానీ పెట్టి వేడి చేసుకోండి. మరీ వేడిగా వద్దు, కొంచెం గోరువెచ్చగా చేసుకొని దానిని మనకి ఎక్కడైతే పెయిన్ అనిపిస్తుందో స్టమక్ మీద అలా అంటే అప్పర్ పైన లేకపోతే పొత్తు కడుపులోన మనం చూసుకొని అక్కడ దాంతో మసాజ్ చేసుకుంటే దాంతో కొంచెం ప్రెషర్ ఇస్తూ కొంచెం మనం అప్లై చేసుకుంటే సూపర్గా వర్కౌట్ అవుతుంది అనమాట. ఇదైతే నేను ఒక 3-4 మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. చాలా చాలా వర్కౌట్ అవుతుంది. నా దగ్గర అయితే హాట్ వాటర్ బ్యాగ్ ఏమీ లేదు. నేనైతే రైస్ హ్యాక్ని ఫాలో అవుతాను. సో నెక్స్ట్ చూసేయండి. సో ఇప్పుడు సెకండ్ ఏంటంటే అస్సలు మీరు కూల్ డ్రింక్స్ జోలికి వెళ్ళొద్దు. కోల్డ్ థింగ్స్ అనేవి మీ దగ్గరికి రానివ్వద్దు. ఐస్ క్రీమ్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ అస్సలు మీ దగ్గరికి రానివ్వద్దు. మీరు ఎంత వేడిగా అంటే వేడిగా అని కాదు కానీ కొంచెం గోరువెచ్చగా మీరు ఎంత తీసుకుంటే అంత మంచిది. వాటర్ ఇంచుమించుగా ఒక 4-5 లీటర్స్ కంపల్సరీగా తాగండి. అండ్ దాంతోపాటుగా మీకు అలవాటు ఉంటే మాత్రం టీ తాగండి. అది కూడా మిల్క్ అవాయిడ్ చేయండి ఈ 3 డేస్ కానీ 5 డేస్ కానీ. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సైకిల్ ఉంటుంది కాబట్టి కాఫీ మాత్రం అస్సలు పూర్తిగా అవాయిడ్ చేసేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంచెం మీరు ఎప్పుడు తాగినా కాస్త గోరువెచ్చటి వాటర్ తాగితే పెయిన్ కాస్త రిలీఫ్ అనిపిస్తుంది అనమాట. అండ్ నేను పాటించే ఇంకొక టిప్ ఏంటంటే ఆయిల్ మసాజ్. అది ఏ ఆయిల్తో అయినా చేసుకోవచ్చు. కోకోనట్ ఆయిల్తో అయినా చేసుకోవచ్చు, ఆల్మండ్ ఆయిల్తో అయినా చేసుకోవచ్చు. నేనైతే పర్సనల్గా నువ్వుల నూనెతో చేసుకుంటాను అనమాట. చాలా చాలా పెయిన్ రిలీఫ్ వస్తుంది. ఆయిల్ మసాజ్ అంటే మీరు ఏదో పెద్ద వర్క్ అని అనుకోవద్దు. జస్ట్ ఒక 2 డ్రాప్స్ ఆయిల్ తీసుకుని మనకి పెయిన్ ఎక్కడైతే వస్తుందో అబ్డామిన్ మీద కానీ బ్యాక్ మీద కానీ అప్లై చేసేసుకొని దాన్ని కాస్త ఇలా మసాజ్ చేసుకుంటూ ఉంటుంటే ఒక 2 మినిట్స్ 3 మినిట్స్కి సూపర్ ఉంటుంది. ఇలా అప్లై చేసేసుకున్నాక మీరు ఏం చేస్తారంటే హాట్ వాటర్ బాటిల్ కానీ లేకపోతే ఇందాక చెప్పిన రైస్ హ్యాక్ కానీ పెట్టారంటే మీకు వెంటనే రిలీఫ్ అవుతుంది. అండ్ ఇది 3దా 4దో నాకు గుర్తులేదు. నేను నెంబరింగ్ సిస్టంలో చెప్పాలని అనుకోవట్లేదు. నా మైండ్లోకి వచ్చినవి నేను ఏమేమైతే పాటిస్తానో అవన్నీ మీకు చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే చాలామందికి కాళ్ళు బాగా లాగుతాయి అనమాట. అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు నార్మల్గా పడుకొని ఉంటారు కదా బెడ్ మీద, మీ కాళ్ళ కింద ఒక 2-3 పిల్లోస్ వేసేసుకొని మీ కాళ్ళని ఆ పిల్లోస్ మీద పెట్టండి. అప్పుడు ఏమవుతుందంటే మీ కాళ్ళు అప్వర్డ్స్ అవుతాయి కదా, పెయిన్ కాస్త రిలీఫ్ అవుతుంది. మొత్తం తగ్గుతుందని నేను చెప్పను కానీ కాస్త రిలీఫ్ అవుతుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను నా పర్సనల్గా ఇది చేస్తాను, బట్ ఇది మంచిదా కాదా అనేది నాకైతే అస్సలు తెలీదు. మా మమ్మీ ఎప్పుడు అంటది అలా పడుకోకూడదని. సో నేనైతే పీరియడ్ టైంలో ఎప్పుడు బోర్లా పడుకుంటాను. అది మంచిది కాదని నేను అనుకుంటాను. సో మీరు అలవాటు చేసుకోకండి. కాకపోతే నాకు అలా అలవాటు అయిపోయింది. నేను అలా ఒక 10 మినిట్స్ బోర్లా పడుకున్నానంటే నాకు పెయిన్ రిలీఫ్ అవుతుందన్నమాట. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఆడపిల్లలందరికీ నచ్చే విషయం ఏంటంటే చాక్లెట్స్ తినండి, బాగా తినండి. అంటే ఎలా అంటే క్యాలరీస్ ఎక్కువైపోయేలా అని కాదు కానీ పీరియడ్ కొంచెం అంటే బ్లీడింగ్ కూడా నార్మల్గా అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మన మూడ్ స్వింగ్స్ కూడా కొంచెం మరీ ఓవర్ ఫ్లక్చువేట్ అవ్వకుండా ఉంటాయన్నమాట. మీ దగ్గర చాక్లెట్ అవైలబుల్గా లేకపోతే మాత్రం బనానాస్ కూడా తినండి. అవి కూడా సేమ్ చాక్లెట్ లాగే యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎన్వి మొత్తం టోటల్గా అవాయిడ్ చేసేయండి. నాకు తెలిసి నేనైతే అస్సలు ముట్టుకోను ఎన్వి ఆ పీరియడ్ టైంలో. అంటే పెయిన్ కొంచెం రిలీఫ్ అవుతుంది అనమాట. ఎన్వి తినొద్దు అస్సలు. తర్వాత ఇంకొకటి ఆయిల్ మసాజ్ ఆల్రెడీ చెప్పేశాను. వాటర్ కూడా ఎక్కువ తాగండి. ఇంకా ఇంకొక విషయం నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే టీనేజ్ అమ్మాయిలకి పీరియడ్ వచ్చింది అని పేరెంట్స్ పీరియడ్ ఈ ప్రాసెస్తో వస్తుంది అని చెప్పడానికి కూడా మీరు ఇబ్బంది పడద్దు. ఎందుకంటే ఒక తల్లిగా ఒక సిస్టర్గా మనం వాళ్ళకి చెప్పకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? తెలియదు కదండి. సో మనమే వాళ్ళకు ఒక ఫ్రెండ్లా ఫీల్ అయ్యి పక్కన కూర్చోబెట్టుకొని చక్కగా చెప్తే వాళ్ళు వింటారు. వినడమే కాదు వాళ్ళకి అదేదో పెద్ద
ఏదో అయిపోయింది నా బాడీలో అనే ఫీలింగ్ రాదు. ఒకవేళ సడన్గా వాళ్ళు పీరియడ్ టైంలోకి వెళ్ళినా, పీరియడ్ ప్రాసెస్లోకి వెళ్ళినా కూడా మా బాడీలో ఏదో చేంజ్ వచ్చింది అనే ఫీలింగ్ వాళ్ళకి రాకుండా ఉండాలి అంటే తల్లిగా మీ బాధ్యత ఏంటంటే ముందు మీ పిల్లలకి చెప్పాలన్నమాట ఇవన్నీ. మన వెజైనల్ ఏరియాని మనం నార్మల్గా వాష్ చేసుకుంటూనే ఉంటాం కాబట్టి పీరియడ్ టైంలో కాదు, నార్మల్ టైంలో కాదు, అసలు మీరు సోప్ అనేది యూజ్ చేయొద్దు. జస్ట్ మీరు నార్మల్ వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం లూక్ వామ్ వాటర్ యూజ్ చేసినట్లయితే ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటుందన్నమాట. మీరు కాస్త జాగ్రత్తగా అవి చెక్ చేసుకుంటూ ఉండండి. తర్వాత ఇవన్నీ ఎందుకు నేను ఇంత క్లియర్గా చెప్తున్నానంటే ఇవన్నీ మాకు తెలియదని మీరు అనుకోవచ్చు. కాకపోతే ఎవరైనా చూసేవాళ్ళు కొత్త వాళ్ళు కానీ, చిన్నపిల్లలు కానీ, అంటే టీనేజ్ అమ్మాయిలు కానీ ఉంటే ఇవి వాళ్ళకి చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. నేను అందుకే వాళ్ళకి చెప్తున్నాను. అండ్ ఇంకొకటి, పీరియడ్ టైంలో మనం ఎప్పుడైనా సరే లైట్ కలర్ క్లోత్స్ యూజ్ చేయకుండా డార్క్ కలర్ క్లోత్స్ యూజ్ చేయాలన్నమాట. మీ అందరికీ గుర్తుందో లేదో తెలియదు కానీ ప్రతి అమ్మాయి ఇది ఫేస్ చేసే ఉంటుంది. మన స్కూల్లో కానీ, కాలేజ్లో కానీ పక్కన ఉన్న వాళ్ళని మనం ఖచ్చితంగా అడుగుతాము, నా డ్రెస్కి ఏమైనా అయ్యిందా అని. అలా అడగకుండా మనం ఫ్రీగా ఉండాలి అని అంటే డార్క్ కలర్ క్లోత్స్ వాడాలన్నమాట. మనది ఎలాగో అంటే మనం అలా అడిగిన టైం ఎలాగో అయిపోయింది, దాన్ని తీసుకురాలేము తిరిగి. కాకపోతే మన ఫ్యూచర్ జనరేషన్స్కి ఆ మాత్రం నాలెడ్జ్ మనం ఇస్తే చాలా మంచిదని నా ఒపీనియన్ అన్నమాట. మనం పీరియడ్ టైంలో యూజ్ చేసిన అండర్ గార్మెంట్స్ ఉంటాయి కదా, అవి మనం కంపల్సరీ వాష్ చేసేసుకున్నాక సన్లోనే మనం డ్రై చేసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే ఇన్నర్ వేర్ కూడా ఆరేయడానికి ఇబ్బంది పడి లోపలే ఆరేస్తారు. అది అస్సలు మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా ఎండ తగలాలి. పీరియడ్ టైంలో అయినా కాకపోయినా కూడా మన ఇన్నర్ వేర్కి కంపల్సరీ సన్ డ్రై అనేది ఉండాలి. ఇంకొకటి, లాస్ట్ అండ్ ఫైనల్కి వచ్చేసాము. ఇంకొకటి ఏంటంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు ఎప్పుడు పీరియడ్స్ టైంలో స్నానం చేసిన బాతింగ్ చేసేటప్పుడు ఏం చేయాలనంటే, మీ దగ్గర ఉంటే ఎసెన్షియల్ ఆయిల్స్ యూజ్ చేసుకోండి. అదైతే మన బ్రెయిన్ కానీ, మన బాడీ కానీ చాలా చాలా రిలీఫ్ అయిపోతుంది. మీ దగ్గర అవి ఏమీ లేవు అని అనుకుంటారా? మన ఇండియన్ టెక్నిక్స్ చాలా చాలా మంచివండి. అసలు మన అథెంటిక్ అవన్నీ ఫాలో అయితే, ట్రెడిషనల్గా అన్నీ ఫాలో అయితే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీ దగ్గర ఏమీ లేకపోతే కాస్త పసుపు, కొన్ని వేపాకులు వేసి, కొంచెం కళ్ళుప్పు వేసి హ్యాపీగా స్నానం చేసేయండి. మీ బాడీ ఎంత ఫ్రీ అవుతుందో మీ పెయిన్ కూడా అంతే రిలీఫ్ అవుతుంది అన్నమాట. అండ్ నేను పాటించే కొన్ని టిప్స్ చెప్తున్నాను. ఏంటంటే పెయిన్ ఇన్స్టెంట్గా తగ్గడానికి నేను పాటించే కొన్ని హ్యాక్స్ అన్నమాట. ఏంటంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి మెంతులు నైట్ నానబెట్టుకోండి. మీకు తెలుస్తుంది ఇంచుమించుగా మనకు పీరియడ్ వస్తుంది అని అంటే మనకు తెలిసిపోతుంది. ఇఫ్ వచ్చినాక కూడా మీరు తెలియలేదు అని అనుకున్న ఒక 4 hours 5 hours ముందు మీరు నానబెట్టుకోండి మెంతులు నానబెట్టేసుకున్న తర్వాత ఆ మెంతులు తింటే మంచిదే, కానీ తినలేని వాళ్ళు చాలామంది ఉంటారు. నేనైతే తినలేనండి, నేను డైరెక్ట్గా చెప్తున్నాను కదా, నేనైతే తినలేను. ఆ వాటర్ తాగేస్తాను. అవి ఒక 1 spoon తీసుకొని బలవంతంగా మింగి కాస్త గోరువెచ్చటి నీళ్ళు తాగుతాను అనమాట. కొంచెం నాకు రిలీఫ్ అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే, ఇదైతే నాకు ఎంత బాగా హెల్ప్ అవుతుందంటే, నేను ఇది ఎంతమందికి చెప్పినా తక్కువే అనిపిస్తుంది. పర్సనల్గా ఇది నాకు చాలా చాలా హెల్ప్ఫుల్ అయ్యింది. ఎంత అంటే నా పీరియడ్ టైంలో నా హ్యాండ్ బ్యాగ్లో కూడా ఇది క్యారీ చేసేంత నాకు హెల్ప్ఫుల్ అయిందనమాట. అదేంటి అంటారేమో, అదేంటంటే మన వంటగదిలో దొరికేదేనండి, అజ్వైన్. అదే మనం వామ్ అంటాం కదా, వాము ఎంతో అక్కర్లేదు, జస్ట్ 1 pinch అనమాట. ఒక చిటికెడు ఇలా ఒక 2 వేళ్ళతో తీసుకొని మీరు గొంతులో వేసుకొని జస్ట్ ట్యాబ్లెట్ మింగినట్టు మింగేయాలి. మింగిన తర్వాత దీంతో పాటు కూడా గోరువెచ్చటి నీళ్ళే తాగాలి. మీరు పీరియడ్ 3 days ఉన్నా, 4 days ఉన్నా, 5 daysలో ఉన్నా కూడా కంపల్సరీ మీరు గోరువెచ్చటి నీళ్ళు తాగడానికి మాత్రమే ప్రిఫర్ చేయండి. సో ఫైనల్గా ఇంకొక విషయం ఏంటంటే, చాలామంది అసలు బేర్ చేయలేరండి. మళ్ళీ అదే చెప్తున్నాను, స్టమక్ పెయిన్ వస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది, కాళ్ళు లాగుతాయి, అస్సలు బేర్ చేయలేరు. వామిట్ వచ్చే ఆ సెన్సేషన్లోనే ఉంటారు, హెడేక్ వస్తుంది. ఇంకా ఆ ఫీలింగ్స్ ఏంటి, ఆ బాధలు ఏంటి, మీరు వీడియో చూస్తున్న వాళ్ళు ఆడవాళ్ళు అయితే మీరు కన్ఫామ్గా రిలేట్ అవుతారు.
ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మాత్రం వాళ్ళని ట్యాబ్లెట్ వేసుకోవద్దు అని మాత్రం ఇబ్బంది పెట్టద్దు. అలా అని అస్తమానం ట్యాబ్లెట్ అలవాటు చేయమని నేను చెప్పట్లేదు. మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి ఒకసారి. వాళ్ళని అడగండి, పాప ఇలా అంటే ఇలా అవుతుంది, మా అమ్మాయికి ఇలా అవుతుందని చెప్పండి. తను ఇంత బేర్ చేయలేకపోతుంది కాబట్టి ఎటువంటి మెడిసిన్ వాడాలో వాళ్ళు చెప్తారు. ఇఫ్ అక్కర్లేదు అని అనుకున్నా కానీ అది మన మంచికే కాబట్టి ఏదైనా మెడికల్ సజెషన్ మీద మనం స్టెప్ వేయడం చాలా మంచిది. అంటే పెద్దవాళ్ళు ఎలా ఉంటారంటే ట్యాబ్లెట్ వేసుకోవద్దు, అస్సలు వేసుకోవద్దు, మంచిది కాదు, ఫ్యూచర్లో అస్సలు మంచిది కాదు, ఎక్కడికో వెళ్ళిపోతారు, ప్రెగ్నెన్సీ వరకు వెళ్ళిపోతారు. ఈరోజు కాస్త క్లియర్గా మైండ్ పెట్టుకొని ఆలోచించండి. అంత పెయిన్ ఎవరు భరించగలరు చెప్పండి? ఒక్క పెయిన్ కిల్లర్తో ఏమీ కాదు. అలానే అదే అలవాటు చేసుకోమని నేను చెప్పట్లేదు. కాకపోతే బేరబులా అన్బేరబులా అనేది మీరు చూసుకోండి. అండ్ ఇంకొక వన్ థింగ్ ఏంటంటే మన బాడీలో వచ్చే చేంజెస్ మనం ప్రీ మెన్స్ట్రల్ సిండ్రోమా లేకపోతే మెన్స్ట్రల్ సిండ్రోమా అనేది చూసుకోవాలి. అంటే పీరియడ్ నాకు ఇంకొక 3-4 డేస్లో వస్తున్నప్పుడు అంటే మనకి వచ్చే ముందు కూడా మనకి అలా ఇబ్బందిగానే ఉంటుంది, నీరసంగానే ఉంటుంది. అలాగా లేకపోతే పీరియడ్లోదా మనం చూసుకొని తగిన జాగ్రత్తలు పాటిస్తే మనం హ్యాపీగా పీరియడ్స్ లీడ్ చేయొచ్చు. పీరియడ్ అని మన తండ్రికి కానీ, మన తమ్ముడికి కానీ, అన్నకి కానీ, లేకపోతే మన హస్బెండ్కి కానీ, ఇంట్లో ఉన్న మగవాళ్ళకి ఎవరికైనా నాకు పీరియడ్ వచ్చింది అని చెప్పడానికి మీరు అస్సలు ఇబ్బంది పడద్దు. ఎందుకంటే మనం చెప్పకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారండి. ఇంట్లో ఆడపిల్ల బాధపడుతూ కూర్చుంటే ఎవరు చూడలేరు. కాబట్టి మనం నోరు తెరిచి వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు చెప్తే వాళ్ళు మనకి హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటారు. అండ్ ఈ వీడియో చూస్తున్న అన్నయ్యలు, తమ్ముళ్ళు, నాన్నలు అంటే పెద్దవాళ్ళు కానీ, చిన్నవాళ్ళు కానీ, అన్నయ్యలు, తమ్ముళ్ళు, నేను అందరికీ ఒకటే చెప్తున్నాను ఏంటంటే మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే ప్లీజ్ మంత్ అంతా వాళ్ళే వర్క్ చేసుకుంటారు కాబట్టి ఒక్క 2 డేస్ మాత్రం వాళ్ళకి మీరు రెస్ట్ ఇచ్చేయండి అని చెప్పను. కానీ వాళ్ళ వర్క్లో కాస్త మీరు షేర్ చేసుకోండి ప్లీజ్. ఎందుకంటే ఆ పెయిన్ భరించలేరు, చాలా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. మీరు మంచి మనసుతో అర్థం చేసుకొని కాస్త హెల్ప్ చేశారంటే వాళ్ళు చాలా చాలా రిలీఫ్ అవుతారు. నాకు ఈ పీరియడ్స్ ఎందుకు వస్తున్నాయిరా బాబు అని ఫీల్ అయ్యేలా మాత్రం చేయొద్దు, అదే నేను చెప్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏదైనా మాట్లాడేటప్పుడు మాత్రం ఈ టాపిక్ ఈ అమ్మాయి సిగ్గు లేకుండా ఇలా మాట్లాడేసింది అని మాత్రం మీరు అనుకోవద్దు. ఎందుకంటే ఈ వీడియో చూసే చిన్నపిల్లలు అంటే మీ టీనేజ్ పిల్లలకి ఒక 2-3కి ఇది హెల్ప్ అయినా నాకు చాలు. మీరు మిగిలిన వాళ్ళు ఎలా అనుకుంటారో నాకు తెలీదు. కాకపోతే నేను ఫాలో అయ్యేవి ఎవరైనా ఫాలో అయితే అది వాళ్ళకి హెల్ప్ఫుల్ అయితే అది నాకు మంచిది అని నేను అనుకుంటున్నాను. కాబట్టి నేను ఈ హ్యాక్స్ అని షేర్ చేశాను. మన తెలుగు వాళ్ళు ఎలా ఉంటారంటే అండి, ఎంత బాధైనా భరిస్తారు కానీ బయటకు అస్సలు చెప్పుకోరు. అలా అస్సలు ఉండకండి. నేను చాలామంది మదర్స్ని చూశాను, ఎంత పెయిన్ అయినా భరిస్తారు కానీ బయటకు అస్సలు చెప్పరు. అలా కాదండి, మీరు బయటకు చెప్పండి. మీరు బయటకు చెప్తేనే మీ పిల్లలకు కానీ, మీ హస్బెండ్కి కానీ మీ బాధ ఏంటో తెలుస్తుంది. సో దట్ మా హెల్ప్ మేము చేయగలం కదా. సో ఇవే నేను పెద్ద మాటలు మాట్లాడుంటే క్షమించండి. అంతా మంచిగా చెప్పాలనుకున్నాను. తడబాటులో ఏదైనా తప్పు చెప్పినా కూడా మన్నించండి. మీ బిడ్డను అనుకొని మన్నించండి. ఇంతకు మించి ఎక్కువేం చెప్పలేను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. బాయ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ ముందు ఇంకా చాలా వస్తాయి. నా బ్రెయిన్లో అయితే చాలా ఐడియాస్ ఉన్నాయి, కాకపోతే నేను ఆలోచిస్తున్నాను ఇది కరెక్ట్ టైమా కాదా అని. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే కింద కమెంట్ చేయండి, లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి ప్లీజ్. అన్నిటికంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ప్లీజ్. ఏంటంటే మన వీడియోస్ ఒక 70% సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు, 30% సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు కూడా చూస్తున్నారు. ప్లీజ్ అండి, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఆ 30% కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఐ ఫీల్ సో హ్యాపీ. థ్యాంక్ యూ. బాయ్.